హలో గైస్, ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్న యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ప్రసిద్ధి పొందిన పూర్ణగిరి శ్రీ సుభదర్శన లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి అయితే వచ్చినామన్నమాట. ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ఎంతో ప్రాముఖ్యమైన దేవాలయం. ఇక్కడ స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అసలు స్పెషల్ ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి వారు డైరెక్ట్గా స్వయంభుగా ఒక కొండలో వెలిసారనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ ఫ్యామిలీ బై యూట్యూబ్ ఛానల్. భువనగిరి ఫోర్ట్ అయితే చూసుకొని మళ్ళీ భువనగిరి డిస్టిక్లోనే మనకు ఒక లక్ష్మీ నరసింహస్వామి అయితే టెంపుల్ ఉందంట, స్వయంగా వెలిసిందంట. ఇక్కడ అందరు చెప్తుంటే మేము గూగుల్ మ్యాప్స్లో చూసి వచ్చినాము. ఇది చాలా తక్కువ మందికి తెలుసు అంట. సో మీకు కూడా చూపిస్తాను ఈ టెంపుల్ ఎట్లుంటుందో మొత్తము. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇదైతే కొత్త వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా, న్యూ వ్లాగ్. ఆ వ్లాగ్ నుంచి కంటిన్యూ అనమాట భువనగిరి. సో కొత్త వ్లాగ్ ఇది, చూడండి. టెంపుల్ మొత్తం చూపిస్తాను. చాలా చిన్న టెంపులే, జస్ట్ ఇట్లా లోపలికి వెళ్ళి దర్శనం అయిపోతా. లక్ష్మీ నరసింహస్వామి అయితే ఇక్కడ గుట్ట లోపల వెలిచినమాట. గుట్టకి మొత్తం ఇప్పుడు బయట టెంపుల్ కట్టారు. ఇట్లా పోదాం. ఇటు నుంచి స్టెప్స్ ఉన్నాయి ఎక్కడానికి, కానీ మేము అట్లా కార్ తీసుకొని పైకి వచ్చినాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. చాలా చిన్న టెంపులే, జస్ట్ ఒక 2 minutesలో అయిపోతుంది. ఇగో ఇక్కడనే కనిపిస్తుంది కదా. లోపల చూసారు కదా, మొత్తం గుట్ట ఉంది. ఆ గుట్ట లోపలికి బయట టెంపుల్ కట్టారు అనమాట. మేము వెళ్ళిన రోజు అయితే గుడిలో మొత్తం చాలా తక్కువ మంది భక్తులు వచ్చారు. బయట అంతా చాలా ప్రశాంతంగా ఉంది, అసలు ఎక్కువ రష్ లేకుండా చాలా తక్కువ మందితో ఉన్నారు. ఇట్లా మనం లోపలికి ఎంట్రన్స్ కాగానే ఒక గుట్ట కనిపిస్తుంది కదా, ఈ గుట్ట చుట్టూ అయితే మనకి టెంపుల్ అయితే కట్టిరనమాట. ఎందుకంటే ఈ గుట్టలో నుంచే నరసింహస్వామి వారు అయితే స్వయంభుగా వెలిసారనమాట. ఇప్పుడు పెద్ద గుట్ట ఉంది కదా, ఈ గుట్ట కింద నుంచి నడుచుకుంటూ వెళ్తే మనకి లక్ష్మీ నరసింహస్వామి వారి రూపం అయితే ఆ గుట్ట లోపల కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూపిస్తాం మీకు, చూడండి స్కిప్ చేయకుండా. అది కుంకుమ కూడా పెట్టు, ఇట్లా అడ్డం పెట్టు. అడు ఈ కొండ హైట్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అందుకే మనం ఇట్లా వంగి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. వెళ్ళంగానే రైట్ సైడ్లో మనకి లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే విగ్రహం ఉంటుంది అనమాట. ఇట్లా చెప్పిన కదా, స్వయంభుగా గుట్టలో వెలిసారని. ఇదే అనమాట, చూస్తున్నారు కదా. మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం, ఈ టెంపుల్కి రావడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఈ గుడి అయితే చాలా లోపలికి ఉంటుంది ఒక విలేజ్లో, అందుకని చాలామందికి తెలియదు అనుకుంటా. ఈ టెంపుల్ పేరు అయితే వచ్చేసి పూర్ణగిరి సుభదర్శన లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అనమాట. మీరు ఎవరైనా యాదగిరి స్వర్ణగిరి దర్శనం అయిపోయాక ఇక్కడికి వచ్చి కూడా దర్శనం చేసుకోవచ్చు, ఎందుకంటే దగ్గరలోనే ఉంటుంది అనమాట. స్వర్ణగిరికి యాదగిరికి ఈ రెండింటి మధ్యలో భువనగిరి ఉంది కదా, ఆ డిస్టిక్లోనే ఉంటుంది. దగ్గరనే భువనగిరి ఫోర్ట్ నుంచి అయితే ఒక 15 kilometers డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట మనకి టెంపుల్. ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా ఉంది. మీకు చాలా తొందరగానే దర్శనం అయిపోతుంది. అసలు లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే ఇట్లా గుట్టల నుంచి వెలిసినదైతే ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం మేము చూస్తుంది అనమాట. ఒక కొండ చుట్టూ మొత్తం టెంపుల్ అయితే కట్టారు, ఎందుకంటే కొండల నుంచి వచ్చారు కాబట్టి స్వామివారు. ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫోటో ఫ్రేమ్లో ఏమున్నాయంటే మొత్తం అసలు టెంపుల్ కట్టక ముందు పాస్ట్లో ఎట్లుందో మొత్తం అన్ని ఫొటోస్ అయితే తీసి ఈ ఫోటో ఫ్రేమ్లో అయితే పెట్టారనమాట. నరసింహస్వామి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఎట్లున్నారో మొత్తం అంతా ఆ ఫోటో గ్యాలరీలో అయితే ఉంది మనకి చూడడానికి. ఇప్పుడు మేము ఈ ట్రిప్లో అయితే ఇదే లాస్ట్ టెంపుల్ అనమాట విజిట్ చేయడము. ఇంకా ఈ టెంపుల్ దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. కొంచెం సేపు అట్లా టెంపుల్లో కూర్చుందామని దర్శనం అయిపోయాక అందరం ఇక్కడైతే కూర్చుంటున్నాం. ఇప్పుడు కూర్చున్నాక ఇక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇదే లాస్ట్ టెంపుల్ అనమాట దర్శనం చేసుకోవడం. ఇక్కడ నుంచి చూసినా కూడా స్వామివారు ఎంత మంచిగా కనిపిస్తున్నారు అంటే క్లియర్గా క్లారిటీతో ఫేస్ మొత్తం డీటెయిలింగ్గా కనిపిస్తుంది. అసలు నేను ఇట్లాంటి టెంపుల్ని అయితే చూడడం ఫస్ట్ టైం అనమాట.
లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అయిపోయాక మనం గుడి నుంచి ఇట్లా బయటికి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. హనుమంతుని కూడా ఒక్కసారి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం. నడు నడు అసలు ఈ గుడి అయితే కొండ పైన ఉంటుంది అనమాట. ఎక్కువ స్టెప్స్ అయితే ఏముండవు, చాలా తక్కువ స్టెప్సే ఉంటాయి. కార్ కూడా వస్తుంది అనమాట ఈ గుడి పైకి. అక్కడ మనకి గుడి దగ్గర రావడానికి స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ సపరేట్ అనమాట. కార్ కూడా పైకి వస్తుంది కాబట్టి కార్ వే అయితే సపరేట్ ఉంటాయి. స్టెప్స్ అయితే ఎక్కువ ఏమి ఉండవు, చాలా తక్కువ స్టెప్సే ఉంటాయి. మేమైతే స్టెప్స్ ఎక్కి రాలేదు, డైరెక్ట్ కార్ అయితే పైకి తీసుకొని వచ్చేసినాము, ఎందుకంటే దగ్గరలోనే ఉంది కాబట్టి. టెంపుల్ అయితే నాకు చూస్తుంటే ఎక్కడ చూడనట్టు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. గుడి కూడా మనకి అడవి మధ్యలో కొండ పైన ఉంటుంది అనమాట. ఇక్కడ నువ్వు చూస్తారు కదా కింది వరకు కనిపిస్తుంది. ఇప్పుడు కింద ఒక బావి కూడా ఉంటుంది, మనం నెక్స్ట్ అక్కడ కూడా వెళ్దాము, చూపిస్తే ఇప్పుడు నెక్స్ట్ బావి కూడా మీకు. ఈ గుడిదే అనమాట, గుడికి సంబంధించిన బావి అనమాట అది. ఇందాక చెప్పిన కదా గుడి దగ్గర రావడానికి మెట్లు అని, అవి ఇవే అనమాట. చాలా తక్కువనే మెట్లు ఉంటాయి. మనం ఈ మెట్లు ఎక్కితే ఇక్కడికి వస్తాం అనమాట, డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి. గుడికి అయితే 2 ద్వారాలు ఉన్నాయి మొత్తము. ఇక్కడ సైడ్ చూస్తున్నా ఇదొకటి, అక్కడ ఇందాక మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాం కదా అది, 2 ఉంటాయి అనమాట మనకి గుడి లోపలికి వెళ్ళడానికి. ఈజీగానే ఉంది. ఇటు సైడ్ నుంచి వస్తే కార్ల నుంచి వస్తుంది, కార్ల నుంచి పైకి ఎక్కుతాం. గైస్ సక్సెస్ఫుల్గా 2 days అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. చెప్పినా కదా లాస్ట్ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోవాలని. ఇప్పుడైతే పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చాలా మంచిగా దర్శనం అయిపోయింది. ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇందాక చెప్పినా కదా కింద ఈ గుడికి సంబంధించిన ఒక బావి ఉంటుందని. ఇప్పుడైతే ఆ బావి దగ్గరికి వెళ్తున్నాము, మీకు బావి కూడా చూపిస్తా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మేమైతే కొండ దిగుతున్నాము. ఇది కార్లు ఎక్కే దిగివే అనమాట, అందుకని ఇక్కడ రౌండ్ తిరిగి వెళ్ళాలి ఇప్పుడు ఆ బావి దగ్గరికి. అదే మీరు స్టెప్స్ నుంచి అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, ఇంత తిరగని అవసరం లేదు. ఇప్పుడైతే ఆ బావి ఒక ఖాళీ ప్లేస్లో ఉంటుంది. ఇగో ఇక్కడ స్ట్రైట్గా చూస్తారు కదా, ఇదే ఆ ప్లేస్ అనమాట. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. నడు బాబు. బాయిలకి ఇట్లా తీసిర్రా వీడియో పెట్టి. ఏ బాయ్? ఈ బాయ్ ఈ బాయ్ దిగుతారు ఎవరు ఇట్లా తీసుకురండి. సో గైస్ ఇప్పుడు చూస్తారు కదా, ఇది చాలా ఫేమస్ బాయ్ అనమాట. చాలామంది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వీడియో తీసుకున్నారు, ఈ బాయ్ మొత్తము. మేము కూడా ఒకసారి చూస్తున్నాం, చూడండి మీరు ఎంత లోతుందో. మొత్తం ఎవరు పడకుండా ప్రొటెక్షన్ పెట్టింది మంచిగా బాయ్ చుట్టూ. ఇక మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం. లాస్ట్ ఒక్కసారి ఇది చూసేసి ఇంటికి వెళ్ళిపోవడం. ఇక ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే చాలా మంచిగా ఉంది, చాలా విశాలంగా పైన ప్రశాంతంగా ఉంది. చుట్టూ అడవి మధ్యలో ఉంది, పైన కొండ పైన. చిన్నగా ఉన్న చాలా బాగుంది గుడి అయితే. అట్లనే ఒకసారి బావి కూడా చూద్దామని ఇప్పుడు చూస్తున్నాం బావి. ఇట్లాంటి బావిలు ఎప్పుడూ అంతరించిపోయినాయి, ఎన్నో ఒక దగ్గర ఉంటాయి. చూసినప్పుడైతే మంచిగా అనిపిస్తుంది.
అయ్యో నేను అట్ట తీస్తున్నాం అనుకున్నా. లోపలికే. సో గాయ్స్, ఈ టెంపుల్ వ్లాగ్ అయితే ఇదే అనమాట. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి లాస్ట్ ఇంటికి వెళ్ళే మూమెంట్లో పిస్తా హౌస్ దగ్గర ఆగి స్నాక్స్ తినేసి టీ తాగి ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోతాం. ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.